Hello, dear aspirants. Welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వీళ్ళందరిలో కూడా అందరినీ ఆలోచింపచేసే ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే ఉగాదికి జాబ్ క్యాలెండర్. ముఖ్యంగా గత 2 రోజులుగా ఈ ఉగాదికి జాబ్ క్యాలెండర్ అనే ప్రస్తావన నారా లోకేష్ గారికి సంబంధించిన 2 డిఫరెంట్ వీడియో క్లిప్పింగ్స్. ఒకటి ఉగాదికి మెగా జాబ్ క్యాలెండర్ అని చెప్పడం, మళ్ళీ ఇంకొకసారి అదే అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ అని ప్రకటించడం, డిఫరెంట్ న్యూస్ ఛానల్స్లో ప్రింట్ మీడియాలో జాబ్ క్యాలెండర్కి తుది మెరుపు కసరత్తు 1,00,000 వరకు ఖాళీలు ఉన్నాయి. ఇలాంటివి విన్న ప్రతిసారి ఒకవైపు సంతోషం, మరొక వైపు అంటే విన్నప్పుడల్లా క్యూరియాసిటీ అవుతూనే ఇంకొక వైపు తెలియని అలజడి. ముఖ్యంగా ఎవరిలో ఈ అలజడి అంటే జాబ్ క్యాలెండర్ గురించి ప్రతిసారి చెప్తూ ఉన్నారు, మేబీ ఇప్పుడు కూడా డిలే అవ్వచ్చు, సో అలా అదొక జస్ట్ రాజకీయ ప్రకటన లాగా ఉండిపోవచ్చు అని అనుకున్నారు. కానీ 2-3 రోజుల నుంచి ఎక్కువగా విన్నప్పటి నుంచి సో నిజం అవ్వచ్చేమో, ఇప్పుడైనా మనం స్టార్ట్ చేయాలి అని తెలియని అలజడి కొంతమందిలో, ముఖ్యంగా హౌస్ వైఫ్స్, ఉద్యోగం చేసేవాళ్ళు. ఎందుకంటే సో ఈ కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్కి ఏంటంటే చదవాలన్న క్యూరియాసిటీ చాలా ఉంటుంది, బట్ సర్కమ్స్టాన్సెస్ అది వస్తుందో రాదో, ఇప్పుడే ఎందుకు తొందరపడటం, దాని గురించి క్లారిటీ వచ్చినాక చూద్దాంలే అనుకుంటాం. సో వాళ్ళకి ఇప్పుడు తెలియని అలజడి ఏంటంటే నిజంగానే మార్చి 19కి జాబ్ క్యాలెండర్ ఇచ్చేస్తే మేమేమైనా వెనకబడ్డామా? సో ఇంకా చాలామంది ఎక్కడి వరకు ఎలా ప్రిపేర్ అయ్యారు, అసలు ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది? సో వాళ్లకు ఒక ఇంపార్టెంట్ ఎంకరేజ్మెంట్ కానీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని చేసే ప్రయత్నమే ఈ వీడియో. ఈ వీడియో ఎట్టి పరిస్థితుల్లో మీకు మిస్ఇన్ఫర్మేషన్ ఇవ్వదు. సో మీరు దేన్ని అయితే ఎక్స్పెక్ట్ చేసి ఇక్కడికి వచ్చారో 100% దానికి సొల్యూషన్ ఎలా ఏంటో చెప్తాను. సో బిఫోర్ గోయింగ్ టు దిస్ వీడియో, ఇప్పుడు ఏదైతే సమాచారం ఉందో ఇది అందరికీ సంబంధించింది, నాట్ ఓన్లీ ఫర్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. మీకు ఇక్కడ చూస్తే యూ కెన్ లుక్ అట్ దిస్. ఈ న్యూస్ పేపర్ ఏదైతే ఉంటుందో ఇది 2026 ఫిబ్రవరికి సంబంధించిన పేపర్ క్లిప్పింగ్. ఇప్పుడు ఈ 2 ఏవైతే ఉన్నాయో ఇది నవంబర్ 2025కి సంబంధించిన పేపర్ క్లిప్పింగ్స్. అంటే నవంబర్కి ఫిబ్రవరికి ఆల్మోస్ట్ గ్యాప్ 3 months ఉంది. సో ఈ 3 months నుంచి జాబ్ క్యాలెండర్ అని వింటూ ఉన్నాం. ఇక్కడ ఏంటంటే జనవరి జాబ్ క్యాలెండర్కి ఊతం అయ్యే విధంగా ఈ న్యూస్ హెల్ప్ అయింది. జనవరి వచ్చేసిన తర్వాత టెక్నికల్ ఎర్రర్ వల్ల ఉగాదికి ఇప్పటి నుంచి ప్రతి ఉగాదికి జాబ్ క్యాలెండర్ ఇచ్చే విధంగా కసరత్తు అని చెప్పి మళ్ళీ కొత్తగా న్యూస్ పేపర్ క్లిప్పింగ్. 2 న్యూస్ పేపర్సే కాబట్టి సో వీ కెన్ ట్రస్ట్ దీస్ థింగ్స్ జనరల్గా. ఇప్పుడు చూడండి, ఈ రెండింటికి డిఫరెన్స్ చెప్తాను చూడండి. జాబ్ క్యాలెండర్కు తుది మెరుగులు, ఇక్కడ జాబ్ క్యాలెండర్ పై కసరత్తు. మళ్ళీ ఇక్కడ కూడా చూడండి, సో కొలువుల ఖాళీలపై సర్కార్ కసరత్తు, రెండిట్లో కసరత్తు ఉంది. సో ఒక ఒక ఐరనీ చూద్దాం. ఇక్కడ చూడండి, సో ఇప్పుడు చూడండి, ఇప్పటి వరకు 157 విభాగాల మంజూరు పోస్టులు సో ఖాళీల వివరాలను నిర్ధారించాయి. దీని ప్రకారం నేరుగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ వచ్చే ఖాళీలు 1.14 లక్షలకు పైగా. ఈ పాయింట్ విన్నారు కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పటి వరకు 157 విభాగాల మంజూరు పోస్టుల ఖాళీల వివరాలను నిర్ధారించాయి. దీని ప్రకారం నేరుగా నియామకాలకు వచ్చే ఖాళీలు 99,000. అంటే ఒకటే లైన్, 157 విభాగాల మంజూరు పోస్టులు, ఇక్కడ 157 విభాగాల మంజూరు పోస్టులు, ఒక 15,000 పెరిగినాయి ఇక్కడికి. సరే, ఆఫ్ కోర్స్ లెట్ us see. అండ్ ఇంకొకటి చూడండి, ఇంకా మనం చూస్తే 21 శాఖల వివరాలు నమోదు ప్రక్రియలో ఉన్నాయి. అంటే 21 శాఖలకు సంబంధించి ప్రాసెస్లో ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇంకో 26 శాఖల వివరాలు నమోదు ప్రాసెస్లో ఉన్నాయి. అంటే 3 నెలల క్రితం వచ్చిన వార్త అండ్ ఈ 2-3 రోజుల క్రితం వచ్చిన వార్త, ఈ 2 డిట్టో, సేమ్ టు సేమ్, ఏం మార్పు లేదు. అండ్ నెక్స్ట్ చూడండి, మళ్ళీ ఇక్కడ చూడండి ఇంకొక పాయింట్. నెక్స్ట్ ఈ పాయింట్ ఏదైతుందో సో సేమ్ ఇక్కడ వరకు రిపీట్ అవుతుంది. ఇంకొక పాయింట్ చూడండి, పాఠశాల విద్యాశాఖతో సహా కలిపి 25 విభాగాల మంజూరు పోస్టుల ఖాళీల వివరాలను నిర్ధారించలేదు. ఎప్పుడు? సో ఫిబ్రవరి 2026లో పాఠశాల విద్యాశాఖలో మంజూరు కాలేదు. ఇది నవంబర్ 2025. అప్పుడు ఇంకా నిర్ధారణ కాలేదు, ఇప్పుడు కూడా నిర్ధారణ కాలేదు. సో అప్పుడు కూడా మళ్ళీ చూస్తే సో అన్ని రకాల ఖాళీలు కలిపి, అంటే ఇవి చూడండి, 24 విభాగాల మంజూరు పోస్టుల ఖాళీల వివరాలను నిర్ధారించలేదు. నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టండి, ఈ 2 క్లిప్పింగ్స్ మీకు పంపిస్తాను. 9110556858. ఎందుకు చెప్తున్నానంటే కొంతమందికి వీడియోలో కనిపించదు. సార్ మీరు చెప్పేది ఏంటి మాకు కనిపించట్లేదు అంటారు కదా.
జస్ట్ క్లారిటీ కోసం. ఇదంతా అవసరం లేదు, బట్ చెప్తున్నాను. అండ్ మళ్ళీ ఇక్కడ చూడండి, సేమ్ 30,000 వరకు ఉండొచ్చు, 30,000 వరకు ఉండొచ్చు. మళ్ళీ సో కుటుంబ సంక్షేమ విభాగంలో 10,000, సేమ్ అదే కుటుంబ సంక్షేమ విభాగంలో 10,000. ఇక్కడ ఏంటంటే మేబీ ఖాళీల భర్తీ అనేది 2-3 నెలల్లో పెద్దగా మారదు, ఖాళీలు అంతే ఉంటాయి. కానీ థింగ్ ఏంటంటే 3 నెలల క్రితం ఇంకా నిర్ధారించలేదు, ప్రాసెస్లో ఉన్నవి అని ఏదైతే చెప్పారో సేమ్ ఇప్పుడు కూడా నిర్ధారించలేదు, ప్రాసెస్లో ఉన్నాయి అని చెప్పారు. అంటే 3 నెలలు సేమ్ వార్తను మళ్ళీ రిపీట్ అయింది. 1.14 లక్షల ఖాళీలను. అంటే దీన్ని బట్టి నేను చెప్తోంది ఏంటంటే జాబ్ క్యాలెండర్ నిజంగా ఉగాదికి రావాలి. సో చాలా మంది వెయిటింగ్ ఉంది. ఇది మొదటి ఉగాది కాదు, అంతకు ముందు ఉగాదికి కూడా ఇట్లాంటివే విన్నాం, అంతకు ముందు జనవరికి కూడా ఇలాంటివే విన్నాం. సో అట్లీస్ట్ ఇప్పుడైనా ప్రభుత్వం దిగి వచ్చి జాబ్ క్యాలెండర్ పైన ఖచ్చితంగా స్పష్టమైన ప్రకటన ఉగాదికి ఇస్తారని అనుకుందాం. సో ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే నిజంగా ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్కి ఇవన్నీ తప్పుదోవ పట్టిస్తాయి. ఈ రాజకీయ ప్రకటనల కోసం వెయిట్ చేసి దాని నుంచి నేను ప్రొసీడ్ అవుతానంటే 100% మీరు ఇబ్బంది పడతారు. సో ఇప్పుడు ఎవరైతే హౌస్ వైఫ్స్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకు చూడండి, సో వీళ్ళంతా మన దగ్గర గ్రూప్ 2 సాధించిన విద్యార్థులు. సో వీళ్ళు కూడా జాబ్ చేస్తూ, ముఖ్యంగా ఈసారి ఏపీపీఎస్ రిక్రూట్మెంట్లో ఎక్కువ మంది ఇటు గ్రూప్ 2లో కానీ ఇటు గ్రూప్ 1లో కానీ ఎంతో మంది జాబ్ చేసేవాళ్ళు, ముఖ్యంగా సచివాలయంలో ఉండేవాళ్ళు, విఆర్ఓలు, గ్రూప్ 4లో ఉన్న ఆస్పిరెంట్స్, వీళ్ళందరూ జాబ్ కొట్టారు. నేను అంతకు ముందు వరకు ఇలాంటి వాళ్ళను మోటివేట్ చేయడానికి హౌస్ వైఫ్స్ని లేకపోతే అంటే గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యే ఎంప్లాయీస్ని కానీ ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ వీళ్ళని మోటివేట్ చేయడానికి ఒక ఎగ్జాంపుల్స్ తీసుకునేవాడిని. సో అను కుమారి అనే వ్యక్తి, ఆమె గృహిణి. సో ఆమె ఆల్ ఇండియా ర్యాంక్ 1 సాధించింది, ఇంత ఏజ్లో ఇంత సంపాదించారు, ఇంత జాబ్ కొట్టారని చెప్పేవాడిని. ఇప్పుడు వేరే ఎగ్జాంపుల్స్ అక్కర్లేదు, మన స్టూడెంట్సే ఉన్నారు. ఇందులో ఒక్కొక్కలకు కొంతమందికి పిల్లలు 15 నుంచి 20 సంవత్సరాల మధ్యలో పిల్లలు ఉండి హౌస్ని నడుపుతూ గ్రూప్ 2 సాధించిన వాళ్ళు ఉన్నారు. సో సచివాలయంలో ఉద్యోగం చేస్తూ గ్రూప్ 2 సాధించిన వాళ్ళు ఉన్నారు. అండ్ వీళ్ళు ఎంతమంది అయితే గ్రూప్ 2 సాధించారో వీళ్ళందరికీ ఇంకో నమ్మకం ఏంటంటే మేము గ్రూప్ 2 జాయిన్ అయ్యి కూడా గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతాం. అంటే గ్రూప్ 1 అయినా గ్రూప్ 2 అయినా హౌస్ వైఫ్స్కైనా గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలన్నా ఎవరికైనా ఎంప్లాయీస్కైనా ఇది సాధ్యమే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తోంది ఏంటంటే, అండ్ బిఫోర్ గోయింగ్ టు దట్, సో దిస్ ఈజ్ అవర్ అంటే గ్రూప్ 2కి సంబంధించిన ఫ్యాకల్టీ టీమ్. గ్రూప్ 1లో సేమ్ జగదీష్ సార్ కానీ, ప్రజ్వల్ సార్ కానీ, నేను అండ్ అలాగే మళ్ళీ చౌటి ప్రభాకర్ సార్, దత్తు సార్, సేమ్ ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ డిస్క్రిప్టివ్ కూడా వీళ్ళతో పాటు ఇండియన్ హిస్టరీకి శివాజీ సార్, గవర్నెన్స్కి చైతన్యదేవ్ సార్, ఎథిక్స్కి రాఘవేంద్ర సార్. సో ఇలా బెస్ట్ ఫ్యాకల్టీ టీమ్ గ్రూప్ 1కి కూడా. సో ఎప్పుడైనా కూడా మంచి క్లాసెస్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఫస్ట్ మంచి కంటెంట్, మంచి ఫ్యాకల్టీస్ కోసం కూడా చూస్తారు. సో ఇది ఫ్యాకల్టీ టీమ్. సో దీని వల్లనే మేము ఎన్నో ఉద్యోగాలను సాధించి పెట్టాం. సపరేట్ ఇంగ్లీష్, సపరేట్ తెలుగు, బెస్ట్ కంటెంట్. సో అయితే ఈ కంటెంట్ ఏదైతే ఉంటుందో ఇందులో ఉన్న కోర్ పార్ట్ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ లాంటి సబ్జెక్ట్స్ కాకుండా ఇండియన్ పాలిటీ కానీ, జాగ్రఫీ కానీ, లేకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ఎకానమీ కానీ వీటికి ఖచ్చితంగా అప్డేషన్ అవసరం. సో ఇప్పటి వరకు అంటే పార్షల్ అప్డేషన్ మాత్రమే చేశాం. ఇప్పుడు రోహిత్స్ అకాడమీ కమింగ్ అప్ విత్ కంప్లీట్ న్యూ అప్డేషన్స్. ఎకానమీకి సంబంధించి 2026 బడ్జెట్ క్లాసెస్ అయిపోయాయి. ఇప్పుడు ఇండియన్ ఎకనామిక్ సర్వే చెప్తున్నారు, తర్వాత ఏపీ బడ్జెట్, ఏపీ సర్వే, సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చిన కొత్త అప్డేషన్స్ అండ్ డైలీ కరెంట్ అఫైర్స్. సో మన ఏదైతే ఈ ఫ్యాకల్టీ టీం ఉన్నదో వీళ్ళందరితో ఎవ్రీ వీక్ డైలీ లైవ్ క్లాసెస్ యూట్యూబ్లో రాబోతున్నాయి. అవి రేపటి నుంచి ప్రకటన వస్తాయి. అండ్ అలాగే ఐఎమ్ అనౌన్సింగ్ అ న్యూ బ్యాచ్ అట్ దిస్. సో ఇది ఈ బ్యాచ్కి సంబంధించిన డీటెయిల్స్ లింక్కి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ చూడండి, కోర్ పార్ట్స్ కాకుండా ఇప్పుడు ఇండియన్ పాలిటీ, సో కొత్త అప్డేషన్స్ వస్తూ ఉంటాయి. అప్పటి వరకు బ్యాలెన్స్డ్గా పాతవి ఉంటాయి. ఇప్పుడు పాలిటీ ఉంది, సో నేను ఒక 2-3 డేస్లో ఇండియన్ పాలిటీ కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాను. ఇంగ్లీష్ మీడియం, ప్యూర్ ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో బైలింగ్వల్ బ్యాచ్ మళ్ళీ ఇండియన్ పాలిటీ స్టార్ట్ చేస్తున్నాను. 2 పాలిటీ నేనే చెప్తున్నాను. అండ్ అలాగే ఎకానమీ బడ్జెట్ క్లాసెస్ అయిపోయాయి, ఎకనామిక్ సర్వే అయిపోతుంది, తర్వాత ఏపీ బడ్జెట్, ఏపీ సర్వే. సో ఇట్లా వీటన్నిటిని కవర్ చేస్తూ ఉంటాం. సో అందుకోసం ఆ కొత్త అప్డేట్ వస్తూ ఉంటాయి. దాంతోపాటు ఎగ్జిస్టింగ్ క్లాసెస్, ఏపీ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, సో మెంటల్ ఎబిలిటీ, వీటికి అప్డేషన్స్ అక్కర్లేదు.
కానీ వీటికి డైలీ ఎంసీక్యూస్ని ఎక్స్ప్లెయిన్ చేసే లైవ్ క్లాసెస్, కరెంట్ అఫైర్స్ డైలీ అవుతూ ఉంటుంది. సో ఈ ఫ్యాకల్టీతో ఇలా కొత్త బ్యాచ్ని మేము లాంచ్ చేస్తున్నాం. ఈ బ్యాచ్కి సంబంధించి ఇదే thumbnail ఉంటుంది. మీరు రోహిత్స్ అకాడమీలో ఏపీఎస్సి గ్రూప్ 2 అని కొడితే యూ కెన్ గెట్ దిస్. అండ్ నెక్స్ట్, సో దీనికి సంబంధించి సో గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ స్టేజ్లో ఉన్నాం? నేను కంప్లీట్ బిగినర్, నాకు ఏ బేసిక్ ఐడియా లేదు, నేను ప్రిపేర్ అవ్వచ్చా? ఎవరికైనా. నేను ఆల్రెడీ చాలా ప్రిపేర్ అయి ఉన్నాను, సో కొంచెం గ్యాప్ వచ్చింది, నేను ప్రిపేర్ అవ్వగలనా, లేకపోతే నేను ర్యాంక్ సాధించాలా? సో నేనేం ప్రిపేర్ అవ్వలేదు, నేను జాబ్ చేస్తున్నాను, లేకపోతే నేను హౌస్ వైఫ్ని, నేను ఏదైనా సాధించవచ్చా? సో ఇలాంటి ఏ క్వశ్చన్ అడిగిన ప్రతి ఒక్కరికి ఎవరిలో ఎంత దమ్ముందో వాళ్ళకే తెలుస్తుంది. మీరు ఎవ్వరికి ఒక జ్యోతిష్యం లాగా మీరు నాకు ఫోన్ చేసి, రోహిత్ సార్, సో నాకు చాలా చదవాలన్న పట్టుదల ఉంది, నేను గ్రూప్ 2 సాధిస్తానా అంటే ఖచ్చితంగా సాధిస్తావు అంట. ఒక ర్యాండమ్ పర్సన్ ఫోన్ చేసి, సార్ నేను గ్రూప్ 1 గ్రూప్ 2 కొట్టగలుగుతానా అంటే ఖచ్చితంగా కొడతామంటాను. కానీ నువ్వు గ్రూప్ 1 గ్రూప్ 2 సాధించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ కేపబిలిటీస్ ఏంటో నాకు తెలిస్తే అది అవునో కాదో నేను చెప్తాను. ఫర్ సపోజ్ ఇవాల్టి నుంచి మీరు ప్రిపేర్ అవుతారు, రోజు 10 అవర్స్ లేదా రోజు 5 అవర్స్ నువ్వు కేటాయించగలుగుతాను అంటే దాని ప్రకారం ప్లాన్ చేసుకొని ముందుకెళ్తే 100% సక్సెస్ అవుతావు. ఇది ఇవాళ నేను మాట్లాడిన వార్త. కానీ నెల రోజుల తర్వాత నువ్వు ఈ నెల రోజుల్లో నిజంగా రోజు 10 గంటలు, రోజు 5 గంటలు స్పెండ్ చేసావా లేదా, దాట్ మ్యాటర్స్. సో నువ్వు ఇవాళ ఏం చెప్తావు, నెక్స్ట్ ప్రతిరోజు నేను ఇది స్పెండ్ చేస్తానంటే నువ్వు ఖచ్చితంగా కొడతావని చెప్తాను. సో నీకున్న పర్సనల్ రీజన్స్ వల్ల ఇవి నువ్వు స్పెండ్ చేయట్లేదు. నెల రోజుల తర్వాత నువ్వు మళ్ళీ నాకు ఫోన్ చేస్తే కొట్టవని చెప్తాను. సో నీ దగ్గర ఎంత టైం ఉంది, ఆ టైంని నువ్వు ఎంత ప్రొడక్టివ్గా పెడుతున్నావు అనేది మ్యాటర్. సో ఫస్ట్ థింగ్, ఏ సక్సెస్కైనా 100% అన్నిటికంటే ముందు వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ నథింగ్ బట్ ప్లాన్ ఇంపార్టెంట్. సో మన మైండ్ ఏదైతే ప్లాన్ చేస్తుందో ఆ ప్లాన్ అనేది ఇంపార్టెంట్. ఆ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయడం, ఎగ్జిక్యూట్ చేయడం అంతకన్నా ఇంపార్టెంట్. నువ్వు జాబ్ చేసేవాడివైనా, లేకపోతే నువ్వు హౌస్ వైఫ్ అయినా, ఫుల్ టైమ్ ఆస్పిరెంట్ అయినా, సక్సెస్ అవ్వడానికి ఫస్ట్ థింగ్ ఏంటంటే మన మైండ్ ఏదైతే చెప్తుందో ఆ ప్లాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నామా లేదా దానిపైనే సక్సెస్ డిపెండ్ అవుతుంది. అయితే నువ్వు ప్లాన్ చేసుకున్నావు, ఎగ్జిక్యూట్ చేస్తున్నావు, అయినా సక్సెస్ అవ్వలేదంటే నువ్వు చేసిన ప్లాన్ ఏదైతే ఉంటుందో అది సైంటిఫిక్గా లేదు, శాస్త్రీయంగా లేదు. అంటే ఎగ్జామ్కి తగ్గట్టు ప్లాన్ వెయ్యాలన్నా దానికి ఒక బేసిక్ ఎలిజిబిలిటీ ఉండాలి. సో ఒక క్రైటీరియా ఉండాలి. సో రోహిత్స్ అకాడమీలో చూడండి, ద ప్లాన్ వి మేడ్ మీకు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్కి సంబంధించి రెగ్యులర్ అంటే రోజు 12 గంటలు చదవాలనుకున్న వాళ్ళకు ఉండే ప్లాన్. అండ్ అలాగే ఇక్కడ మీరు చూస్తే ఎంప్లాయీస్ గ్రూప్ 2కి సంబంధించి రోజు 6 నుంచి 6:30 గంటలు చదవాలనుకునే వాళ్ళకు సంబంధించిన ప్లాన్. ఎఫెక్టివ్ ప్లాన్ నేను ఇచ్చాను. సో ఈ ప్లాన్ ఈజ్ ద ఫస్ట్ స్టేజ్. ఈ ప్లాన్ని నువ్వు ఇంప్లిమెంట్ చేస్తున్నావు అనేది సెకండ్ స్టేజ్. అంటే సెకండ్ స్టేజ్ ఈజ్ డిపెండింగ్ ఆన్ ద ఫస్ట్ స్టేజ్. ఫస్ట్ స్టేజ్ పర్ఫెక్ట్ ఉంది, బట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోతే, అందుకే స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసుకొని రోహిత్స్ అకాడమీ ఎంత వినూత్నమైన ప్లాన్ చేశామంటే కోర్సుల్లో హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ అన్నట్టు వీడియో క్లాసెస్ పెట్టకుండా వాటిని డైలీ ప్లాన్ ప్రకారం ఆర్గనైజ్ చేశాం. ఇప్పుడు ఇదే ప్లాన్ ప్రకారం అప్డేటెడ్ క్లాసెస్ మళ్ళీ మీకు అందుబాటులో ఉంటాయి. సో దట్స్ వేర్ మీరు ఎక్కడ పాతవి చూడట్లేదు, పాత వీడియోస్ అన్నట్టు కాకుండా యు ఆర్ గెట్టింగ్ అప్డేటెడ్ వీడియోస్ విత్ ద సేమ్ ప్రైస్. ఎవరైతే నిన్న మొన్న ఆల్రెడీ కోర్స్ తీసుకున్నారో వాళ్ళకి అదే ప్రైస్, మళ్ళీ ఏం పెట్టాల్సిన అవసరం లేదు, మీకు కూడా అది రెగ్యులర్గా యాడ్ అవుతుంది. దట్స్ వాట్. చూడండి ద హౌ బ్యూటిఫుల్లీ వి ప్లాన్ డే 1, డే 2, డే 3, డే 4. అయితే ఇక్కడ నేను ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండింటిని కలిపి ప్లాన్ చేశాను. మీరు కూడా ఇలాగే కంటిన్యూ అవ్వండి. ఎందుకంటే ప్రిలిమ్స్ డేట్ తెలియనంత వరకు సో రెండు కలిపి వెళ్ళడమే మంచిది. ఎందుకంటే ప్రిలిమ్స్ అయిన తర్వాత మెయిన్స్ టైం అసలు సరిపోదు. సో ప్రిలిమ్స్ గట్టెక్కడం మ్యాటర్ కాదు, ర్యాంక్ కొట్టడం మ్యాటర్. ర్యాంక్ కొట్టాలంటే మెయిన్స్కి తగిన టైంలో ఖచ్చితంగా ఇన్పుట్ ఇవ్వాలి, మన ప్రయత్నం చేయాలి. అందుకే ప్రిలిమ్స్, మెయిన్స్, ఎంప్లాయీస్ చూడండి ఇలా డే 1, డే 2, డే 3 ఇలా 150 డేస్లో కంప్లీట్ అయిపోతుంది. గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, సో వాళ్ళు గ్రూప్ 1, గ్రూప్ 2 రెండు ఇంటిగ్రేటెడ్. చూడండి సేమ్ గ్రూప్ 1కి సంబంధించి సెషన్ 1, 2, 3, 4. సో డైలీ ఏం చేయాలి, డే 1, డే 2, డే 3. అండ్ సేమ్ అట్లాగే ఫుల్ టైం అంటే ఇది ఎంప్లాయీస్. సో డే 1, డే 2, డే 3. సో మీకు ఇక్కడ ఇది జస్ట్ సెషన్ 2, ఇది సెషన్ 3. 3 సెషన్స్లో మీకు 5 నుంచి 6 గంటల టైం ఉంటుంది. దాన్ని ఎలా ఫాలో అవ్వాలి, సో ఇంత క్లియర్ కట్గా ప్లాన్ ఇచ్చి యాప్లో కూడా డే 1, డే 2, డే 3, డే 4 అండ్ అలాగే ఏపీఎస్సి గ్రూప్ 1 కూడా
కంప్లీట్ కొత్త బ్యాచ్. అంటే సో కోర్ కాన్సెప్ట్స్ ఎగ్జిస్టింగ్ అలాగే ఉంచి, సో ఏవైతే ప్రతిసారి బడ్జెట్‌కి, సర్వేకి, కొత్త టెక్నాలజీ వీటన్నిటికి సంబంధించి రెగ్యులర్ అప్డేట్స్‌తో అగైన్ వీఆర్ మేకింగ్ ద వీడియో. మీకు ఆ కోర్స్ అందుబాటులో ఉంటది. ఆ కోర్స్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. మా బ్యూటీ ఏంటంటే ఇంత చక్కటి ప్లాన్. సో అగైన్ ఐయామ్ టెల్లింగ్ యూ. సో దేర్ ఇస్ అ సేయింగ్. జనరల్‌గా సోక్రటీస్ చెప్తూ ఉంటాడు. ఒక నిమిషంలో చేసే పనిని ఒక 10 గంటలు ఆలోచించినా తప్పులేదు. ఆ ఆలోచనలో మొత్తానికి పరిపూర్ణత సాధించి ఒక్క నిమిషంలో నువ్వు చేసేస్తావు. అంటే మ్యాటర్ ఏందంటే అసలైన ఆలోచన. నువ్వు ఎగ్జిక్యూట్ చేస్తావు. ఎగ్జిక్యూట్ చేసే ముందు ప్రాపర్ ప్లాన్ ఉండాలి. సో రోహిత్స్ అకాడమీ నుంచి వీఆర్ కమింగ్ అప్ విత్ ద బెస్ట్ ప్లాన్ అండ్ ఈ ప్లాన్ కూడా విత్ బెస్ట్ ఫ్యాకల్టీ. ఈ ప్లాన్ యూనిక్నెస్ ఏంటంటే వీడియో క్లాసెస్ ఎంతసేపు చూడాలి, మెటీరియల్స్ ఎంతసేపు చదవాలి, రివిజన్ ఎంతసేపు చేయాలి, ఎప్పుడు టెస్ట్స్ రాయాలి, క్రమ పద్ధతిలో అన్నీ క్లియర్గా ఉంటాయి. మీరు ఆ ప్లాన్ 1, 2, 3, 4 ఫాలో అయితే సరిపోతుంది. ఎంత బిగినర్ అయినా, నువ్వు హౌస్ వైఫ్ అయినా, నువ్వు ఎంప్లాయ్ అయినా 1, 2, 3, 4 చదివితే సరిపోతుంది. అందుకోసం పర్టికులర్గా హౌస్ వైఫ్స్ కోసం, ఎంప్లాయీస్ కోసం చాలా బ్యూటిఫుల్ ప్లాన్ని మీకు డిజైన్ చేయడం జరిగింది. సో ఎంప్లాయీస్ ఈ ప్లాన్ పీడిఎఫ్ ఏది కావాలన్నా 9110556858 ఇది నా వాట్సాప్ నంబర్. ఇంతకుముందు చెప్పాను. నాకు వాట్సాప్లో ఏపీ గ్రూప్ 1 ఎంప్లాయీస్ ప్లాన్, ఏపీ గ్రూప్ 2 ఎంప్లాయీస్ ప్లాన్, ఏపీ గ్రూప్ 1 ఇంటిగ్రేటెడ్ ప్లాన్, ఏపీ గ్రూప్ 2 ఇంటిగ్రేటెడ్ ప్లాన్. ఒక పాయింట్ ఏంటంటే సో ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ కూడా ఒకేసారి 10 గంటలు కేటాయించలేక 5 గంటలు 6 గంటలే చదవాలంటారు. వాళ్ళకి ఎంప్లాయీస్ ప్లాన్ సూట్ అవుతుంది. సో ఇలా మీకే ఈ పీడిఎఫ్ పక్కన పెట్టుకొని ప్రింట్అవుట్ తీసుకొని సో దాని మీద రిమార్క్స్ ఏది చేశాను ఏది చేయలేదు ఇలా ముందుకు వెళ్తే బాగుంటుంది. ఈ రాజకీయ ప్రకటనల పైన డిపెండ్ అవ్వకుండా మేలుకోండి ఇప్పుడైనా. సో ఉగాదికి కూడా ఎంత సిద్ధంగా ఉండాలంటే మళ్ళీ ఉగాదికి కూడా టెక్నికల్ ఇష్యూస్ వచ్చి మళ్ళీ ఒక 2 నెలలు 1 నెల రోజులు గ్యాప్ వస్తే, ఎందుకంటే చెడుని ఎవరు కోరుకోరు, బట్ అన్నిటికీ సిద్ధమై ఉండాలి. ఇంత ఎక్స్పెక్టేషన్స్తో ఉండి ఒకేసారి లేట్ అవుతే ఆ కోపం ఫ్రస్ట్రేషన్ వస్తుంది, కానీ ఎక్కడ చూపించాలో అర్థం కాదు. ముందు నుంచే బ్యాలెన్స్డ్గా 2 సైడ్లకు ప్రిపేర్ అవుతే మంచిది. అందుకే అంటే 3 నెలల క్రితం ఉన్న పేపర్ని అండ్ ఇప్పుడున్న పేపర్ని చూపించాను. అంటే ఏం మారలేదు. సో ఉగాదికి జాబ్ క్యాలెండర్ 100% ఇవ్వాలి, ఇస్తారని భావిద్దాం. ఎటువంటి నెగిటివ్ అయినా ఏదైనా సీరియస్ ఆస్పిరెంట్స్ ఒక చెవిటి కప్పలాగా మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. మళ్ళీ ఆ చేతులు ఎప్పుడు తీస్తారంటే ఉగాది రోజే తీయండి. ఉగాది రోజు జాబ్ క్యాలెండర్ వచ్చిందా ఒక సంతోషం, మళ్ళీ కంటిన్యూషన్. ఉగాదికి జాబ్ క్యాలెండర్ రాదా మళ్ళీ చెవులు పెట్టుకొని మళ్ళీ అంతే కంటిన్యూ అవ్వాలి. రోజు 2 గంటలు 3 గంటలు ఎంతసేపు అయితే అంతసేపు. నువ్వు నిజంగా సీరియస్ ఆస్పిరెంట్ అయితే ఇవన్నీ మనల్ని డిస్ట్రాక్ట్ చేయకూడదు. మొన్న కొట్టిన గ్రూప్ 1 గ్రూప్ 2 ర్యాంకర్లతో నేను మాట్లాడితే ఇవన్నీ నాకు తెలిసాయి. సో ఇట్స్ వెరీ కామన్. తక్కువ చదువుదాం, ఎక్కువ రివైజ్ చేద్దాం, ఎక్కువ ప్రాక్టీస్ చేద్దాం, ర్యాంక్ వస్తుంది. సో ఎంప్లాయీస్ అయినా హౌస్ వైఫ్ అయినా మనకు తక్కువ టైం ఉంది. ఆ తక్కువ టైంని కరెక్ట్గా అక్యురేట్గా సైంటిఫికల్గా ప్లాన్ చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. మీకు ప్లాన్కి టైం పడుతుంది, ఆ ప్లాన్ మేము ఆల్రెడీ చేసేసాం. సో దాన్ని ఎగ్జిక్యూట్ చేయడమే మీ బాధ్యత. మీకు ఫ్యాకల్టీస్ మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ అనే ప్రాబ్లమే లేదు, ఎందుకంటే నేను తీసుకొచ్చిన ఫ్యాకల్టీస్ అందరికీ తెలిసిన వాళ్ళే. జగదీష్ సార్ ఎలా చెప్తారు, చౌటి ప్రభాకర్ సార్ ఎలా చెప్తారు, చైతన్యదేవ్ సార్ ఎలా చెప్తారు, శివాజీ సార్ ఎలా చెప్తారు, రాఘవేంద్ర సార్ ఎలా చెప్తారు, రోహిత్ సార్ ఎలా చెప్తారు, హిదయతుల్లా సార్ ఎలా చెప్తారు. యూ కెన్ అండర్స్టాండ్ ఎవ్రీవన్ ఆర్ వెరీ టాప్ మోస్ట్. సో బెస్ట్ ఫ్యాకల్టీ టీమ్తో బెస్ట్ కంటెంట్ విత్ బెస్ట్ ప్లానర్ ఇస్తున్నాం. సో నిజంగా గ్రూప్ 1 గ్రూప్ 2కి ప్లాన్ ప్రిపేర్ అవుతే ఇవేవి పట్టించుకోకుండా స్టార్ట్ ప్రిపేరింగ్. ఇవాటి నుంచే నీ అడుగు స్టార్ట్ అవ్వాలి. సో డు నాట్ గెట్ డిమోటివేట్. ఖచ్చితంగా మంచి టైం ఉంది. సో జాబ్ క్యాలెండర్ ఉగాదికి వచ్చిన నోటిఫికేషన్కి ఎనఫ్ టైం ఉంటుంది, నోటిఫికేషన్కి మళ్ళీ ఎగ్జామ్కి ఎనఫ్ టైం ఉంటుంది, ఎగ్జామ్కి మళ్ళీ మెయిన్స్కి ఎనఫ్ టైం ఉంటుంది. సో బట్ ద ఓన్లీ థింగ్ వీటి గురించి ఆలోచించకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేయడమే మీ చేతుల్లో. దట్స్ ఆల్. ఐ హోప్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ గైస్ వీడియోకి లైక్ చేయండి. సో ఎక్కువ మంది లైక్ చేస్తే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఎంత మంచి మంచి కంటెంట్ నేను చేస్తున్నా బట్ నాకు వస్తున్న ఆదరణ నిజంగా చాలా తక్కువే. అవన్నీ నాకేం డిమోటివేట్ చేయవు. బట్ నచ్చిన వాళ్ళు, అట్లీస్ట్ కంటెంట్ నచ్చిన వాళ్ళు సో లైక్ చేసినా దాన్ని షేర్ చేసినా సో మన వీడియో ఇంకా ఎక్కువ మందికి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. నేను ఎప్పుడు కూడా మిస్లీడ్ చేసే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఎప్పుడు కూడా వాస్తవాలు చెప్పి మళ్ళీ మిమ్మల్ని ట్రాక్లోకి దించే ప్రయత్నాలే ప్రతిసారి చేస్తూ వచ్చాను. నా ఇలాంటి ప్రయత్నాలు ఇంకా ముందుకు పాజిటివ్గా వెళ్ళాలంటే మీ సహకారం చాలా చాలా ఇంపార్టెంట్. వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.